పల్మనాలజీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. రాళ్ళు ఏర్పడడానికి గల కారణాలు ఏమిటి డాక్టర్ గారు? ఊపిరితిత్తుల్లో ఈ రాళ్ళు ఏర్పడడానికి కారణాలు ముఖ్యంగా మన బాడీలో ఈ కాల్షియం అనే పదార్థం, ఈ లవణం అనేది రక్తంలో బాగా ఎక్కువగా ఉన్నప్పుడు అవి కనబడతాయి, అట్లాంటివి ఏర్పడతాయి. అయితే కొంతమందిలో ఈ ఊపిరితిత్తులు నార్మల్గా ఉండొచ్చు, నార్మల్గా హెల్దీ లంగ్స్ ఉండి ఎలాంటి జబ్బు లేకుండా కూడాను ఈ కాల్షియం పదార్థాలు ఊపిరితిత్తులో పేరుకొని పోయే అవకాశాలు ఉన్నాయి. కొంతమందిలో డిసీజ్ ఏదన్నా ఉండి అది వరకు ఏదన్నా, అది ఇన్ఫెక్షన్ కావచ్చు, ట్యూమర్ కావచ్చు, రకరకాల జబ్బులు, ఆ జబ్బు ఉండి అది తగ్గిపోతూ ఉన్నప్పుడు ఆ తగ్గిపోతున్న జబ్బులో ఈ కాల్సిఫిక్ డిపాజిట్స్ అనేవి చేరిపోతూ ఉంటాయి అన్నమాట. సో నార్మల్ లంగ్స్ ఉండే వాళ్ళల్లో అయినా కూడా ఈ కాల్సిఫిక్ డిపాజిట్స్ అనేది రావచ్చు, లేదా అబ్నార్మల్ లంగ్స్ ఉండే వాళ్ళల్లో కూడాను ఇలాంటి కాల్సిఫిక్ డిపాజిట్స్ రావచ్చు. అయితే నార్మల్గా ఊపిరితిత్తులు ఉండి కూడా కాల్సిఫిక్ డిపాజిట్స్ రావటం అనేది అది కూడా చాలా అరుదుగా కనిపించేది. సో ఇలాంటి సందర్భాల్లో మనకు బ్లడ్లో కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. నార్మల్గా 10 మిల్లీగ్రామ్స్ ఉండాలన్నమాట 100 mlకి. సో అది ఒకవేళ ఆ శాతం కంటే, ఆ పర్సంటేజ్ కంటే కూడాను ఎక్కువగా ఉన్నట్లు అవుతాయి. కొంతమందిలో ఈ హైపర్ కాల్సిమియా అంటాం అనమాట. అవి రావడానికి కారణాలు ముఖ్యంగా హైపర్ పారాథైరాయిడిజం అనేది ఒక హార్మోనల్ అబ్నార్మాలిటీ. అదేవిధంగా వైటమిన్ డి మీరు వినే ఉంటారు. ఆ వైటమిన్ డి కూడా మనం అతిగా ఉన్నప్పుడు హైపర్ వైటమినోసిస్ డి అంటాం అనమాట. వాళ్ళల్లో కూడాను ఈ కాల్షియం అబ్జార్ప్షన్ అనేది బాడీలో ఎక్కువగా ఉంటుంది, బ్లడ్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ ఎక్కువగా ఉన్న కాల్షియం అనేది వివిధ అవయవాలలో డిపాజిట్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమందిలో ఈ టెండెన్స్లో, కొంతమందిలో బోన్స్లో, కొంతమందిలో కిడ్నీస్లో, అదేవిధంగా లంగ్స్లో కూడా. సో ఇలాగా నార్మల్గా హెల్దీ లంగ్స్ ఉండి కూడా ఈ కాల్షియం ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో మనకు ఈ కాల్సిఫిక్ డిపాజిట్స్ అనేవి ఈ 2 కండిషన్స్లో కనబడతాయి. అయితే సాధారణంగా మిగతా ఏదో ఒక జబ్బు ఉన్న తర్వాతనే ఆ జబ్బు మానిపోతూ ఉన్నప్పుడు మనకు ఈ కాల్సిఫిక్ డిపాజిట్స్ అనేవి కనబడుతూ ఉంటాయి. మన శరీరంలో ఉండే మంచి లక్షణం ఏమిటి అంటే, ఏదైనా ఒక వ్యాధి కానీ, ఏదైనా జబ్బు కానీ, లేదా ఇంజురీ కానీ ఏదైనా వచ్చినప్పుడు అది స్పాంటేనియస్గా, న్యాచురల్గా అది హీల్ అవుతుంది. సో ఈ హీల్ అవుతున్నప్పుడు మనకు ఒక దెబ్బ తగిలితే అది హీల్ అవుతున్నప్పుడు, అంటే ముఖ్యంగా బ్లడ్ కారటం అయిపోయిన తర్వాత, అది పుండుగా ఉండి దానికి మందులు పెట్టిన తర్వాత, లేదా మందులు వాడకపోయినా కూడా చిన్న మచ్చ లాంటిది ఏర్పడుతూ ఉంటుంది. సో అది స్కార్ అంటాం అనమాట, అది ఫైబ్రోసిస్ అంటాం అనమాట. సో ఇలాగా మనకు బాడీలో ఏ అవయవంలో చూసినా కూడాను డ్యామేజ్ జరిగిన తర్వాత అది రికవరీ అవుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక స్కార్ రావటం అనేది మామూలుగా జరుగుతూ ఉంటుంది. అయితే అదే అదునుగా కొన్ని స్కార్స్లో, బాడీలో ఏ అవయవంలో అయినా కూడాను కొన్ని స్కార్స్ ఇలాంటివి జరుగుతూ ఉన్నప్పుడు అవి ఎక్కువ రోజులుగా మనకు ఉంటే కనుక ఆ స్కార్స్లో ఈ కాల్షియం డిపాజిట్స్ అనేవి జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇలాంటివి లంగ్స్లో జరుగుతూ ఉంటాయన్నమాట. లంగ్స్లో సాధారణంగా మనకు ఎన్నో రకాల ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. వాతావరణానికి మనం లంగ్స్ ప్రతి నిమిషం కూడాను ఈ గాలి లోపలికి వెళ్తూ వస్తూ ఉంటుంది. కాబట్టి వాతావరణానికి బాగా ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా కామన్గా వస్తూ ఉంటాయి. సో ఈ ఇన్ఫెక్షన్స్లో అవి వైరస్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ, పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఇలాగ ఇన్ఫెక్షన్స్లో దేంట్లో అయినా కూడాను ఈ ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిపోయిన తర్వాత అది కొన్నాళ్ల తర్వాత దాంట్లో ఆ మచ్చల్లో ఈ కాల్షియం అనేది డిపాజిట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ కాల్సిఫిక్ డిపాజిట్స్ కనుక మనం ఎప్పుడైనా ఫ్యూచర్లో ఒక 5 ఏళ్ల తర్వాత కానీ, 10 ఏళ్ల తర్వాత కానీ మనం చూసినట్లయితే అదివరలో వీళ్ళకి ఎప్పుడైనా కూడాను అలాంటి ఇన్ఫెక్షన్ ఏమైనా సంబంధించి వచ్చిందేమో అనే అనుమానం మనకు అడుగుతుంది. కొన్ని వివరాలకు వెళ్ళినప్పుడు వాళ్ళకు ఏ రకమైన జబ్బు అదివరలో ఉండింది అనేది కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్కి వస్తే ఇవన్నీ కూడా మనం అరుదుగా కనిపించే విషయాలే. కొంతమందిలో చికెన్ పాక్స్ అంటాం. చికెన్ పాక్స్ చాలామంది పిల్లల్లో మనకు కనబడుతూ ఉంటుంది. ఆ జబ్బు వచ్చిన తర్వాత చికెన్ పాక్స్ నిమోనియా కొంతమందిలో వస్తుంటుంది. ఆ నిమోనియాలో స్కార్స్ పడతాయి. ఆ స్కార్స్ బాగా హీల్ అయిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మనకి ఎప్పుడో ఒకసారి అవి చిన్న డిపాజిట్స్, కాల్సిఫిక్ డిపాజిట్స్, అవి మనకు ఎక్స్రే తీసినప్పుడు మనకు కాల్షియం డిపాజిట్స్గా రాళ్ల మాదిరిగా కనబడుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్లో ఇదే చాలా సాధారణంగా కనిపించేది. రెండవది మనకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్. ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ మన
ఇండియా లాంటి దేశంలో ప్రధానంగా మనకు ట్యూబర్క్లోసిస్ అనేవి ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే చిన్నప్పుడు మనకు ఒకవేళ ఇట్లాంటి వ్యాధి ఈ ట్యూబర్క్లోసిస్ అనేది వస్తే వచ్చిపోయిన తర్వాత కొంతమందిలో మనకు జబ్బు బయటపడకుండానే బాడీ రెసిస్టెన్స్ పవర్ను బట్టి ఆ జబ్బు కనబడకుండా పోయే అవకాశం కూడా ఉంటుంది. కాకపోతే అది హీల్ అవుతున్నప్పుడు మాత్రం మనకు తెలియకుండానే లోపల స్కార్ రావటం, ఆ స్కార్లో క్యాల్సిఫిక్ లీషన్స్ ఇవి ఉండడం అనేది కనబడుతూ ఉంటుందన్నమాట. సో ఈ ట్యూబర్క్లోసిస్ ఇన్ఫెక్షన్ గతంలో చిన్నప్పుడు ఎప్పుడైనా వచ్చిందేమో అన్న అనుమానం ఇలాంటి వారిలో మనం ఎక్స్రే తీసినప్పుడు మనకు తెలుస్తూ ఉంటుందన్నమాట. కొంతమందిలో పెద్దవాళ్ళల్లో టీబీ జబ్బు చాలా సంవత్సరాలుగా ఉండి మందులు ఎక్కువ రోజులుగా వాడిన వాళ్ళల్లో లేదా స్కార్స్ అనేవి చాలా రోజులుగా ఉన్న వాళ్ళల్లో కూడా ఇలాంటి క్యాల్సిఫిక్ డిపాజిట్స్ అనేవి మనకు కనబడుతూ ఉంటాయన్నమాట. సో పర్టికులర్గా ఇలాంటి క్యాల్సిఫిక్ డిపాజిట్స్ కనబడుతున్నప్పుడు కొంతమందిలో ఈ రొటీన్ చెస్ట్ ఎక్స్రేలు తీస్తున్నప్పుడు వాళ్ళలో ఆ క్యాల్సిఫిక్ డిపాజిట్స్ కనబడితే వాళ్ళకి జబ్బు ఉందేమో, యాక్టివ్ టీబీ డిసీజ్ ఉందా లేదా కనుక్కొని రండి అని డాక్టర్ దగ్గరికి పంపిస్తూ ఉంటారు. ముఖ్యంగా విదేశాలకు వెళ్ళే చాలామంది ఈ వీసా కోసం వెళ్తూ ఉన్నవాళ్ళు, ముఖ్యంగా ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లోకి వెళ్తున్న వాళ్ళలో ఈ ఎక్స్రేస్ తీసినప్పుడు వాళ్ళలో ఎక్కడో ఒక దగ్గర కొన్ని వైట్ స్పాట్స్ అనేవి కనబడుతూ ఉంటాయి. సో ఈ వైట్ స్పాట్స్ అనేవి టీబీ జబ్బుకు సంబంధించి ఉండొచ్చు. ఇండియాలో మనకు టీబీ కామన్ కాబట్టి ట్యూబర్క్లోసిస్ ఉందా లేదా కనుక్కోండి, ఉంటే దానికి ట్రీట్మెంట్ తీసుకొని రావాలి అని వాళ్ళు వీసా ఇవ్వకుండా వాళ్ళు ఆబ్జెక్ట్ చేస్తూ ఉంటారనమాట. సో ఆ సందర్భాలలో వాళ్ళు మమ్మల్ని సంప్రదిస్తూ ఉంటారు. సో ఈ క్యాల్సిఫిక్ డిపాజిట్స్ అనేవి మనకు ఇండికేషన్ ఏమిటంటే అది యాక్టివ్ జబ్బు కాదు, అదివరకే ఎప్పుడు వచ్చిన జబ్బు తగ్గిపోయి పూర్తిగా నయమైపోయిన జబ్బుగా మనం గుర్తించాల్సి ఉంటుందన్నమాట. కాకపోతే వాళ్ళల్లో ఎప్పుడైనా కూడాను వాళ్ళ బాడీ ఇమ్యూనిటీ అనేది బాగా తగ్గిపోయినప్పుడు, అంటే అది డయాబెటీస్ కానీ లేదా వేరే దీర్ఘకాలిక జబ్బులు ఏమైనా ఉన్నప్పుడు, ఈ క్రానిక్ లివర్ డిసీజు, హార్ట్ డిసీజు లేదా హెచ్ఐవి, రకరకాల బాడీ ఇమ్యూనిటీ తగ్గినప్పుడు పోషకాహార పదార్థాలు సరిగా తీసుకునే వాళ్ళల్లో అలాంటి క్యాల్సిఫిక్ డిపాజిట్స్లో కొన్ని టీబీ బ్యాక్టీరియాలు ఉండిపోయి అవి ఎప్పుడో ఒకసారి మళ్ళీ ఉధృతమై మళ్ళీ టీబీ జబ్బు చేసే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరిలో కూడా క్యాల్సిఫిక్ డిపాజిట్లు ఉన్నాయి కదా అని మనం పూర్తిగా వాళ్ళకు జబ్బు ఏమి లేదు అని చెప్పడానికి లేదనమాట. వాళ్ళ మిగతా కండిషన్ను బట్టి, వాళ్ళ బాడీ రెసిస్టెన్స్ పవర్ను బట్టి, అసోసియేటెడ్ కోమార్బిడిటీస్ వేరే జబ్బులను బట్టి వాళ్ళకు జబ్బు మళ్ళీ తిరగబెట్టిందా లేదా ట్యూబర్క్లోసిస్ అన్నమాట. సో అది వచ్చిందా లేదా అనేది మనం కనుక్కోవాల్సి ఉంటుంది. కొన్ని స్ఫూటం పరీక్షలు కానీ లేదా బ్లడ్ ఎగ్జామినేషన్స్ కానీ ఇలాంటివి మనం చేసి దాన్ని బట్టి వాళ్ళకు యాక్టివ్ డిసీజ్ ఉందా లేదా అనేది మనం తెలుసుకొని వాళ్ళకి చెప్పాల్సి ఉంటుందన్నమాట. కాకపోతే మెజారిటీ పేషెంట్స్ ఎవరికైతే ఇలాంటి స్పాట్స్ ఉన్నాయో వాళ్ళు మాత్రం యాక్టివ్ డిసీజ్ ఉందా లేదా కనుక్కోవాలి. ఒకటి ఫ్యూచర్లో వాళ్ళకు ఎప్పుడైనా కూడాను వీసా పర్పస్కి వెళ్తూ ఉన్నప్పుడు ఇలాంటి ఆబ్జెక్షన్స్ వస్తాయని కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ట్యూబర్క్లోసిస్ ట్రీట్మెంట్ వాడుతున్న చాలామంది పేషెంట్స్ అది ఛాతీలో వాటర్ కావచ్చు లేదా లంగ్స్లో ఇన్ఫిల్ట్రేషన్ ఉండొచ్చు, అది పూర్తిగా తగ్గే వరకు ఎక్స్రేలో మనకు పూర్తిగా కనిపించకుండా జబ్బు పూర్తిగా తగ్గే వరకు మనం మందులు వాడుకున్నట్లయితే అక్కడ మనకు స్కార్స్ వచ్చే అవకాశం ఉండదు. ఒకవేళ టీబీ వచ్చినా కూడా వాటి మచ్చలు ఫ్యూచర్లో ఉండకుండా ఉండాలి అని అంటే ఆ ట్రీట్మెంట్ అనేది కంపల్సరీగా కంప్లీట్గా వాడుకుంటేనే అలాంటి మచ్చలు రావు, క్యాల్సిఫిక్ డిపాజిట్స్ రావు. వాళ్ళల్లో ఇలాంటి వీసా వెళ్ళినప్పుడు ఆ ఆబ్జెక్షన్స్ అనేవి రైజ్ అవ్వవు అనమాట. సో అవి బాగా గుర్తుపెట్టుకోవాలి ట్యూబర్క్లోసిస్ ఉండే పేషెంట్స్. అదేవిధంగా ఇంకొంతమంది ఇన్ఫెక్షన్స్ అనేవి వేరే రకాల ఇన్ఫెక్షన్స్, పర్టికులర్గా ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, మిగతా న్యూమోనియా కానీ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చిన వాళ్ళల్లో కూడా కొన్ని స్పాట్స్ అక్కడ ఉండిపోయినప్పుడు ఆ స్పాట్స్లో మనకు ఈ క్యాల్సిఫిక్ డిపాజిట్స్ అవి లంగ్స్లో రాళ్ళ మాదిరిగా మనకు కనిపించే అవకాశం ఉంటుందన్నమాట. కొంతమందిలో ఈ పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ అనేవి కూడా ఉంటాయి. ఈ పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్లో పారాగోనిమియాసిస్ అని, ట్రిచ్నెల్లా అని ఇలాంటి కొన్ని హైడాటిడ్ ఇన్ఫెక్షన్స్ అని. సో ఆ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఈ క్యాల్సిఫిక్ డిపాజిట్స్ రావు, కానీ ఆ ఇన్ఫెక్షన్ మానిపోతూ ఉన్నప్పుడు క్యాల్సిఫిక్ డిపాజిట్స్ అనేవి కనబడుతుంటాయి. అవి లాంగ్ టైం అవి అలాగే ఉండిపోయే ఛాన్సులు కూడా ఉన్నాయన్నమాట. మరికొంతమందిలో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అని, హిస్టోప్లాస్మోసిస్ అని లేదా కాక్సిడియోమైకోసిస్ అని ఇలాంటి కొన్ని ఇన్ఫెక్షన్స్లో కూడా ఈ క్యాల్సిఫిక్ లీజన్స్ అనేవి మనకు రాళ్ల మాదిరిగా లంగ్స్లో కనబడుతూ ఉంటాయి. ఊపిరితిత్తుల్లో రాళ్ళు ఏర్పడడానికి గల కారణాలను డాక్టర్ గారిని అడిగి తెలుసుకునే ముందు కార్యక్రమంలో ఒక చిన్న విరామం.